ప్లాన్ అనేది ఇవ్వడం జరగలేదు. స్థలాన్ని బట్టి ప్లాన్ అనేది ఉంటుంది. సో ఇది జరిగింది. అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చేసరికి ఇక్కడ తూర్పు వైపు ఉన్నటువంటి గోడ అంటే టాయిలెట్ ఉంది కాబట్టి ఇక్కడ నేను కబోర్డ్ ఇవ్వలేదు. అలాగే ఉత్తరం గోడ కబోర్డ్ ఎందుకు ఇవ్వలేదంటే ఇక్కడ బ్రహ్మస్థానం దగ్గరగా ఉంటుంది, బరువు సూచించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఉత్తరం వైపు గోడకి ఇవ్వలేదు. అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక అంటే మెట్ల వైపు ఉన్నటువంటి పడమర గోడకి ఇక్కడ కబోర్డులు అనేది ఇచ్చాము. మాస్టర్ బెడ్రూము, 2 టాయిలెట్స్ అటాచ్డ్, అలాగే చిల్డ్రన్ బెడ్రూము. అదేవిధంగా ఇక్కడ చూస్తే వంటగదిలో కూడా సింక్ అనేది ఇక్కడ పెట్టాము. ఇంకపోతే వంటగదిలో సింక్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇది స్టవ్. ఇది ఈ యొక్క వంటగది నుంచి ఇలా బయటకు వచ్చేది కిటికీ పెట్టాము చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే బిల్డర్లు తూర్పు అంటే ఈశాన్యంకే పూజ గది ఉండాలని చెప్పి ఈ మూలకి పూజ మందిరం ఇరికించేస్తూ ఉంటారు. అతి బలవంతంగా మనిషిని పంపించేసినట్టు ఇక్కడ మూలకి ఇరికిస్తూ ఉంటారు. తద్వారా ఏమవుతుందంటే ఈ డోర్ ఓపెన్ చేసినప్పుడు ఈ డోర్ వెనక్కి పూజ మందిరం ఉంటుంది, లేదా ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డోర్ పెడుతూ ఉంటారు. ఈ డోర్ ఓపెన్ చేసినా కానీ ఆ పూజ మందిరం మీద ఈ డోర్ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది. కాబట్టి నేను పూజా మందిరం అనేది ఈ వంటగదిలో కూడా మూలకు పెట్టకూడదు. చాలా మంది వంటగదిలో కూడా పూజా మందిరం అతి బలవంతంగా ఇరికిస్తూ ఉంటారు. భగవంతుని ఈ సింక్ పక్కనే పెట్టి పూజ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడే మనం మాంసాహారము అన్ని వండుతూ ఉంటాము. అన్నీ కూడా మనకు నెగిటివ్ ఎనర్జీ వస్తాయి. అందువల్ల ఈ కిచెన్ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ హాల్ ప్లేసు ఇక్కడ ఇవ్వండి కిటికీ ఉన్న దగ్గర, ఈ డైనింగ్ హాల్లో కిటికీ ఉన్న దగ్గర కానీ మనం పూజా మందిరం ఏర్పాటు చేసుకుంటే వాస్తురీత్యా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఇది తూర్పు మరియు తూర్పు ఈశాన్యం అవుతుంది. ఈ ప్రదేశం పూర్తి ఈశాన్యం వేరు, అలాగే తూర్పు వేరు, తూర్పు ఈశాన్యం వేరు. ఇక్కడ మనం పెట్టడం వల్ల మహేంద్ర అనే స్థానంలో ఇక్కడ మనకి పూజా మందిరం అనేది వస్తుంది. ఇక్కడ ఈశాన్యులు ఎప్పుడు పెట్టాలంటే స్థలం వెడల్పు ఎక్కువ ఉన్నప్పుడు మనం ఈశాన్యులు పెట్టవచ్చు. ఇంకా అవకాశం ఉంది పెట్టాలి ఒకవేళ ఈశాన్యులు అనుకుంటే కనుక ఈ పడమరలో ఏదైతే వాయువులో ద్వారం ఉంది కదా, ఈ పడమర వాయువులో ఉన్న ద్వారాన్ని సెంటర్కి కానీ జరిపితే కనుక నేను వాళ్ళకి చెప్పాను, ఈ ద్వారాన్ని సెంటర్కి జరుపుకోండి, ఇటు ఒక సింగిల్ రెక్క కిటికీ, ఇటువైపు ఒక సింగిల్ రెక్క కిటికీ పెట్టుకున్న తర్వాత తద్వారా ఈ ద్వారం అనేది ఎదురుగా పడుతుంది. కాబట్టి అప్పుడు మనకి ఇక్కడ ఈశాన్యంలో ఖాళీ ఏర్పడుతుంది. అప్పుడు మనం ఇక్కడ ఈశాన్యంలో పూజా మందిరం అనేది ఏర్పాటు చేసుకుంటే మనకి మంచిది అని చెప్పడం జరిగింది. ఇలా వీలు కాని పక్షంలో ఒకవేళ మేము ద్వారాలు ఇక్కడే పెడతామండి, మా ఊర్లో చాలా మందికి అన్ని ఇల్లులు 100% ఇలాగే ఉంటాయి, మళ్ళీ ఇప్పుడు మీరు ఈ హాల్కి సెంటర్లో ద్వారం పెట్టమంటున్నారు, అనుమానం పడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు అని అన్నప్పుడు సరే ఇక్కడే ద్వారం ఇచ్చినప్పుడు పూజ మందిరం అప్పుడు ఇక్కడ పెట్టకూడదు. ఇక్కడ మనకి కనీసం పూజ మందిరం పెట్టడానికి గల స్థలం ఉండి ద్వారాల యొక్క తలుపుల యొక్క ప్రభావం ఆ పూజ మందిరం మీద పడకుండా ఉంటేనే